జీవితం ఫోన్లో 1% ఛార్జింగ్ లాంటిది. ఫోన్ ఏ మూమెంట్లో అయినా స్విచ్ ఆఫ్ కావచ్చు. అలాగే మన జీవితంలో మన మరణం అనేది ఏ మూమెంట్లో అయినా రావచ్చు. కాబట్టి మన జీవితం ఎట్లాంటిదంటే ఇంతలో కనబడే అంతలో మాయమైపోయి ఆవిరి వెంటనే ఇట్లా కనిపిస్తాం, తర్వాత మాయమైపోతాం. నేను మన జీవితంలో గతంలో చూసుకున్న పూర్వీకులు చూసిన ఎంతోమంది ఇట్లా కనిపించరు మాయమైపోయింది, ఇట్లా కనిపించరు మాయమైపోయింది. సో ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది ప్రతి మనిషి జీవితం. ఈ యొక్క ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఈ జీవితంలో మనము పరమార్థం ఏంటంటే క్రీస్తులో జీవించడం. వాట్ ఈజ్ లైఫ్ ఫ్రమ్ బీ టు డి? బీ మీన్స్ బర్త్, డి మీన్స్ డెత్. వాట్ ఈస్ బిట్వీన్ బీ అండ్ డి? ఇట్స్ మీన్స్ సి మీన్స్ క్రైస్ట్. అవర్ లైఫ్ వితౌట్ క్రైస్ట్ ఇట్స్ ఎ మీనింగ్లెస్. కాబట్టి మన జీవితంలో ఏంటంటే క్రీస్తులో జీవించడం. నిజంగా నేను నా జీవితంలో ఒక మంచి అనుభవం చెప్పాలి. ఏంటంటే నేను దేవునిలో జీవించినప్పుడు నాకు మరణం అంటే భయం ఉండేది. మరణం, ఐఎమ్ ఎఫ్రైడింగ్ అబౌట్ డైయింగ్. బట్ విచ్ టైమ్ ఐఎమ్ లివింగ్ ఫర్ క్రైస్ట్, దట్ టైమ్ I am not afraid about dying because of God is giving the strength, God is giving the knowledge, God is giving the power. So I am not afraid about dying. So this is the reason for my life. ఇది నా జీవితంలో ఒక మంచి రీజన్, మంచి కారణంగా చెప్పొచ్చు అన్నమాట. దేవుడిలో జీవించినప్పుడు నాకు ఆ యొక్క మరణం మీద దేవుడు నాకు భయాన్ని తొలగించాడు. మరణం అనే దాని మీద నాకు దేవుడు ఆ యొక్క చింతను తొలగించి పరిశుద్ధంగా బలమును, శక్తిని అనుగ్రహించింది. ఈ విధంగా దేవుడు నన్ను నా జీవితంలో ఈ విధంగా ఆశీర్వదిస్తూ ఆయనకు ఉద్దేశంలో అసలు నా జీవితంలో దేవుడు పరిచర్యలో ఎంతో గొప్ప కార్యములు చేస్తూ వస్తున్నాడు. ఈ విధంగా దేవుని సేవలో కొనసాగడానికి దేవుడు ఇప్పటి వరకు కృపనిచ్చాడు. 1% లైఫ్లో ఆయన సంపూర్ణంగా దేవునిలో జీవించినప్పుడు ఐఎమ్ నాట్ ఎఫ్రైడ్ అబౌట్ డైయింగ్. బట్ విచ్ టైమ్ ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ క్రైస్ట్, దట్ టైమ్ ఐఎమ్ ఎఫ్రైడ్ అబౌట్ డైయింగ్. సో ఇప్పుడు నేను క్రీస్తులో సంపూర్ణంగా జీవిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు మరణం చావైతే లాభం, బ్రతుకుట క్రీస్తు అన్న నిశ్చయితమైన. ఆమేన్.